అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మన తోటలో కాకర చెట్టుకి కాకరకాయలు చూడ ఇంత మంచి గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఈ కాకరకాయ ప్లేస్లో బీరకాయలు వస్తే బాగుండు అనిపించింది ఇప్పుడు ఇవి చూసాక. కానీ ఏవైనా సరే వచ్చే పేద మంచి హెల్తీగా వస్తున్నాయి కదా, హ్యాపీగా ఫీల్ అవుదాం. ఏముంది చెప్పండి. ఇదిగోండి కాకరకాయ తీగ. ఈ యొక్క కాకరకాయలు కూడా మన తోటలో వచ్చినటువంటి కాకరకాయని నేను మళ్ళీ విత్తనాలుగా పెట్టాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినట్టు ఒక కాకరకాయ ఏంటంటే పండు పారలేదు, కానీ విత్తనం మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండే. అప్పుడు ఇగోండి ఇలానే అనమాట. ఇవి వచ్చేసి బీరకాయ విత్తనాలు. ఇవి మన తోటలో వచ్చిన బీరకాయవే విత్తనాలు. అలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి విత్తనాలని మంచి సేకరించి ఎండబెట్టేసి ఇలా విత్తనాలుగా వేశాను. అంతకుముందు ఇక్కడ ఉండేది ఒక చెట్టు, అది మంచి ఇక్కడ నుండి అక్కడ వరకు పాకింది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మళ్ళీ పెట్టాను. మళ్ళీ పెట్టి ఇది వచ్చేసి తాడు విత్తనం పెట్టేశాను. కానీ దీంట్లో కిచెన్ వేస్ట్ ఎక్కువగా వేసి పెట్టుకున్నాను కదా, అందుకే మొక్క చూడండి ఎంత మంచిగా హెల్తీగా వచ్చిందో. దీన్ని కూడా ఇప్పుడు వస్తున్నాయి కాయలు. దీనికి ఒకటే ఒక కాయ వచ్చినట్టుంది, ఇంకా కాయలు ఏం రాలేవు. కానీ దీనికి మాత్రం మంచిగా వస్తున్నాయి చూసారా. మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనమాట దానికి కారణం. తర్వాత చెట్టు పైన ఎప్పుడైనా కానీ కాయలు మక్కినాయి అనుకోండి, వాటి యొక్క రుచి అమృతంలాగా ఉంటుంది. ఇదిగోండి టమాటా మొక్కలు ఇలా చెట్టు మీద కాయలు మక్కుతాయి అనుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి అంతకుముందు కూడా ఒకసారి సీతాఫలాలు వచ్చాయి, మనకు 2 కాయలు వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ సీతాఫలం మంచిగా పూత వస్తుంది. నాకైతే కూడా అర్థమైంది, మన మొక్కలకి ఎంత మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే అవి మనకు అంత మంచి రిజల్ట్ ఇస్తాయని. అంతకుముందు ఇలానే పూత వచ్చింది కొంచెం. ఇదిగోండి ఈ సైజులో కాయ వచ్చిన తర్వాత రాలిపోయినట్టుంది, నేను అది కూడా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత మొన్న ఈ యొక్క కంటైనర్లో ఈ యొక్క మల్చింగ్ కోసం పెట్టిన బాటిల్స్ అన్ని తీసి క్లీన్ చేసినప్పుడు చూసి ఇంత పెద్ద కనిపించింది. అప్పుడు అనిపించింది ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మాత్రం కాయగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి మనము దొండకాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో చూసారా. మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వల్ల మంచిగా కాయలైనటువంటివి వస్తాయి తెలుసా. అందుకే ఈరోజు అయితే మొక్కలకి మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దామని అయితే వచ్చేసాను అనమాట. ఇదిగోండి మనం తీసుకొచ్చుకున్నటువంటి ఈ యొక్క బీరకాయ విత్తనాలు, తర్వాత ఈ యొక్క దొండకాయలు తెంపేసుకుందాము. మరి పండు బారిపోతాయి చూసారా ఎంత బాగున్నాయో. ఇలా మన తోటలో వచ్చినటువంటి ఇలా ఆర్గానిక్ పంటను మనం తెంపుకుంటూ ఉంటాం చూడండి, అప్పుడు ఇచ్చేటువంటి తృప్తి ఎంత బాగా అనిపిస్తుందో. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ తీగ బయట వరకు వెళ్ళిపోయి నుండే నిన్న పైకి ఎక్కేసి ఆ తీగని మళ్ళీ ఇటే కన్వర్ట్ చేశాను అనమాట. ఎందుకంటే తీగ మనకి దానికి సపోర్ట్ ఇస్తేనే అది మళ్ళీ గ్రోత్ వచ్చేసి కాయలు అయితే వస్తాయి. ఇదిగోండి ఇంత ముద్దుగా వచ్చాయి. మన తోటలో 4 కాయలు వచ్చినా ఆ యొక్క ఫీల్ వేరే అనిపిస్తుంది తెలుసా. ఇంకొన్ని దొండకాయలు, మన ఇట్లా దొండకాయలు, వంకాయలు, 2 బెండకాయలు వస్తే కర్రీ చేసేసా, సూపర్గా ఉంది తెలుసా. ఇవి మళ్ళీ పండబారిపోతాయి, అందుకనే తెంపేస్తున్నాను. మళ్ళీ ఇంకొక 4-5 రోజుల వరకు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇదిగోండి మన యొక్క దొండ పువ్వులు ఎంత బాగున్నాయి చూసారా.